ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఏంటి? జారత్వం చేయటం కాదు బిడ్డ. జారత్వం అంటే ఏంటి? పెండ్లి కాక మునిపే లైంగిక కోరికలను తీర్చుకోవటం ఏంటి? జారత్వం. జారత్వం నువ్వు చేయటం కాదు, అసలు ఆ పేరు కూడా ఎత్తకూడదట. జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వాటి పేరైనను ఎత్తకూడదు. అంటే డబ్బు మీద పిచ్చి, డబ్బు డబ్బు అన్నమాట. లోభత్వం అంటే ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. లోభత్వం అనే మాట ఎత్తకూడదంట. అపవిత్రత ఏది గురి చేస్తుందో అది ఎత్తకూడదు. అసలు కొన్ని మాటలు మనం ఎత్తకూడదంట. ఎవడో పాపం చేసినా కూడా వాడు జారత్వంలో పడిపోయాడు, ఆ మాట మనం ఎత్తకూడదు. ఎప్పుడైతే ఒకడు పాపంలో పడినప్పుడు, ఒకడు అపవిత్రతలో పడినప్పుడు అతని పాపమును గురించి మనం ఎత్తుతామో అతని పాపములో మనం పాలివారు అవుతున్నాం. క్రైస్తవ నిబంధనలు ఎంత కఠినమైనవండి. దేవుని ఉపదేశం ఎంత కష్టమైనది అనుకుంటున్నారా? ఇది నువ్వు అనుసరిస్తే చాలా తేలిక. ఈ కాడి బరువన్నీ కనిపిస్తుంది కానీ చాలా తేలిక. నువ్వు ఎప్పుడైతే విమర్శించడం మానేస్తావో ఆడు కొడుకు రోజు దేవుడి చేత పట్టుబడితే మార్పు చెందుతాడేమోలే అని వదిలేస్తావో చాలా తేలికైపోతుంది. అసలు ఆ పేరు కూడా మనం ఎత్తకూడదు. వాడు పాపంలో పడిపోయాడు, వీడు పాపంలో పడ్డాడు, వీడు చెడిపోయినాడు, వీడు పతనం అయిపోయాడు, ఆ పేరు కూడా మనం ఎత్తకూడదట. ఎత్తితే వారి పాపములో మనం చెప్పండి పాలివారం అవుతాం. మరి నీ నోటితో ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నావు? ఎంతమంది చెడిపోయిన జీవితాల గురించి మాట్లాడుకుంటున్నావు? ఎంతమంది కోడళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావు? ఎంతమంది బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నావు? ఎన్ని కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నావు? ఎంతమందిలో ఉన్న అపవిత్రత గురించి మాట్లాడుతున్నావు? ఇది కాని మాట కాదా? ఇది పరిశుద్ధులకు తగినదా? ఇంకా కింద మాటలు చూడు, 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను గాని బూతులైనను. కృతజ్ఞత వచనమే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. మాటికి మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, రే బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఆడు చేసింది కీడే, థ్యాంక్ యూ సో మచ్. ఇది చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు మాట్లాడరే తగో. బూతులైనా పోకిరి మాటలైనా. పోకిరి మాటలు అంటే ఏంటి? అందులో బూతు ఉండదు, అచ్చంగా పచ్చిబూతది. బూతు ఉండదు అంతే, కానీ పచ్చిబూతు. పోకిరి మాటలు. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను సరసాన్ని కలిగించే ఉక్తులైనను మాట్లాడకూడదు. ఇది పరిశుద్ధులకు మాట్లాడేటండి తగవు. మరి మనం బూతులాడుతున్నాం, ఇది కాని మాట కాదా? ఒక నోరుపితే పచ్చిబూతులండి, బండబూతులండి, అన్ని సరసోక్తులేనండి, అన్ని పోకిరి మాటలేనండి. మోషే చిన్న మాట మాట్లాడితే అది కాని మాట అయితే మరి నీ జీవితంలో నువ్వు మాట్లాడే మాటలేంటి? అవి నీకు తగునా? అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను ఇవి పరిశుద్ధులకు తగు.
కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. అపవిత్రమైన ఒట్టి మాటలకు అపవిత్రమైన ఒట్టి మాటలకు. ఏ మాటలు? పని బాటలేని మాటలు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరెక్కువగా భక్తిహీనులగుదరు. కొరుకు పుండు ప్రాకినట్లు, క్యాన్సర్ పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. వారి మాటలు పాకుతాయి. వారిలో ఉమెన్నయ్యను పిలుగుతున్నారు. పౌలయ్య గారి సంఘంలో 2 పేర్లు ఉన్నాయి. ఆడి పేర్లు ఏంటి? ఉమెన్నయ్, పిలేదు. వీళ్ళిద్దరు డిగ్రీ ఏంటంటే ఒట్టి మాటలు మాట్లాడతారు వీళ్ళు. అపవిత్రమైన ఒట్టి మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలకి విముఖుడవై ఉండము. అట్టి మాటలాడి వారు మరెక్కువగా భక్తిహీనులు అవుతారు. అది క్యాన్సర్ పుండు కన్నా ప్రమాదం. వీళ్ళు భక్తిలో ఉండరు కొంతకాలానికి. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి అంతా ఉట్టిదే. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అమ్మో బాబోయ్, ఈ ఉమెన్నై పిలేతులు చాలామంది ఉన్నారండి. ఉమెన్నై పిలేతులు ఉన్న చోట అగ్ని చల్లారదు. అపవిత్రమైన ఒట్టి మాటలు. ఈ మాటలు ఆడేవారు మరెక్కువ భక్తిహీనులు అవుతారు. ఈ పునరుద్ధాన దిన ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోటితో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవాన్ని పొందిన తరువాత ఎన్ని కాని మాటలు మాట్లాడావు, ఎన్ని ఒట్టి మాటలు మాట్లాడావు, ఎన్ని బూతులు, ఎన్ని సరసోక్తులు, ఎన్ని పొగిరి మాటలు మాట్లాడుంటావు. వాటన్నిటిని బట్టి దేవుడు, దైవజనుడు మోషే చిన్న మాట మాట్లాడితే గ్రంథస్థం చేసినోడు మన నోటితో మాట్లాడిన అన్ని ఇనుప గంటంతో రాస్తున్నాడట. దేంతో? ఇనుప గంటంతో. ఇనుప గంటంతో చెక్కుతున్నాడట. ఇక సెరగో ఇసుక మీద రాసింది పోద్ది, ఇనుప గంటంతో చెక్కింది పోదు. ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నావు. పరిశుద్ధులకు తగని మాటలు, దేవుని పిల్లలకు తగని మాటలు, ఒట్టి మాటలు, బూతులు, సరసోక్తులు, పోకరి మాటలు, వీటన్నిటిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. లేనిది ఉన్నట్టు మనం చెప్పేది అది పోగా ఒట్టి మాట. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఓ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో, నాతో, నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో కాని మాట ఏమైనా ఉన్నదా? కాని మాటలు మాట్లాడుతూనే జీవితాన్ని ఎలవుచుతున్నావా? కాని మాటలు ఎన్ని పలుకుతున్నావు? లేచింది మొదలుకొనేది నీకు పెద్ద పాపం అనిపించలేదు, అది గణందస్తం చేయబడిందండి. చిన్న మాట. మరి లేచింది మొదలుకొని పండుకునే వరకు ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నావు? మరి నీ రోజు మాట్లాడిన మాటలన్నీ దేవుడు రాసిపెట్టి కూర్చుంటే అవి ఎన్నయ్యి ఉంటాయి అంటారు. దేవుడు న్యాయమైన త్రాసులో చూస్తే ఏంటి బిడ్డ ఇవన్నీ అంటే అని చెప్తావు. అరగంట గంట సొల్లు ఏంటి? ఆ సొల్లు సెల్ ఫోన్లో అది దాంట్లో ఎన్ని కాని మాటలు ఉంటున్నాయి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. మోషే తన పెదవులతో కాని మాట పలికాడు. చాలా సీరియస్ తీసుకున్నాడు దేవుడు అది. మన నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని కాని మాటలు ఉన్నాయి? గంటకి, దినానికి, రోజుకి, వారానికి ఎప్పటికి ఎన్ని కాని మాటలు ఉన్నాయో ఒక్క నిమిషం ఆలోచించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితకాలం అంతా కాని మాటలే మాట్లాడాను. ఇవన్నీ లెక్కలోకి వస్తే నీ ఎదుట నేను నిలవదగిన వాడను కాను ప్రభువా.